నా పేరు చెన్నోజు మహేష్ చారి, యాదాద్రి భువనగిరి డిస్టిక్, రామన్నపేట మండలం, వెల్లంకి విలేజ్లో 29 సర్వే నెంబర్లో 11 గుంటల వ్యవసాయ భూమి ఉంది. మా తాతల ఆస్తి. మా తాత చనిపోయిన కాంచెల్లి మా నాన్న పేరు మీదకి రాలేదు. మేము మా తాత గారు ఉన్నప్పుడు మా తాత అన్న వాళ్ళ కొడుకు లీజుకి ఇచ్చాడు. ఆ లీజు అతను ఇచ్చాడో ఏమో తెలియదు, ఏం తీసుకున్నాడు మాకు. కాకపోతే ఏంటంటే మా తాత చనిపోయినాక మా ల్యాండ్ మాకు కావాలి, షెడ్ తొలగించండి అని చెప్పాము. చెప్తే వినిపించుకోలే వాళ్ళు. మేము అందులోనే మా మేనత్త కేసు పెట్టింది ఆస్తి విషయంలో. ఆమె క్లియర్ అయినాక చూద్దాంలే, తర్వాత మాట్లాడుకుందాం, ఈ భూమి కాకుండా ఇంకా అన్ని పొత్తులనే ఉన్నాయి కదా, అవన్నీ చూసుకుందాంలే అన్నారు. అన్నీ సమానం చేసుకుందాం, అమ్మినట్టు తీసేసి ఉన్న భూములు అసలు పంచుకుందాం అని చెప్పాము. చెప్తే సరే అని జరుపుకుంటూ వచ్చారు. తర్వాత మళ్ళీ మేము పెద్ద మనుషులు పిలిపించాం, 2 సార్లు పిలిపించాం. మామూలుగా ఊరతంతో పెద్ద మనుషులు పిలిపిస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, 25 సంవత్సరాల నుంచి మేము ఆ ల్యాండ్ మీదనే ఉంటున్నాం అని మమ్మల్ని అనడం జరిగింది. మేమేం చేసాం, కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మా భూమి మీద మీరు మీటర్ ఎట్లా ఇస్తారని చెప్పేసి ఏఈని కలిసాము. కలిసిన తర్వాత అతన్ని టైట్ చేయడం వల్ల ఆ మీటర్ తొలగించడం జరిగింది. ఆ మీటర్ తొలగించిన 3 నెలల దాకా ఆ ల్యాండ్ మీదకి వాళ్ళు పోతురు, కానీ మేము పోతలేం. తర్వాత విషయం ఏమైంది, మేము కోర్టులో వేసుకున్నాక కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చాం. స్టే ఆర్డర్ తెచ్చి ఆ షెడ్ తొలగించడం జరిగింది. తొలగించడం వల్ల ఈ శంకరాచారి రావణపేట పిఎస్కి పోయి మా అన్న పేరు మీద కేసు బుక్ చేయించాడు. ఆ ఎస్ఐ సారు 2 కానిస్టేబుల్లను పంపి తీసుకెళ్ళి కెమెరాలు లేని చోట పైకి తీసుకెళ్ళి మా అన్న కాళ్ళ మీద నిలబడి, ఇక్కడ తొడల మీద నిలబడి షూస్ తోటి వెన్నుపూస పొంటి ఈ అరికాళ్ళ పొంటి రబ్బర్ బెల్ట్ తోటి కొట్టిండట. కొట్టడం వల్ల బీపీ షుగర్ ఆయనకు ఐబీపీ ఎక్కువై అడ్డం పడిపోయినాక మేము అంబులెన్స్కి ఫోన్ చేశాం. మా తమ్ముడు ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చి స్టేషన్ ముంగల ఆగిన తర్వాత మళ్ళీ ఎప్పటిలేక మా అన్నని కూర్చోబెట్టి మంచినీళ్ళు తాపించి ట్యాబ్లెట్ వేసి హాస్పిటల్కి పంపించారు, గవర్నమెంట్ హాస్పిటల్కు. ఆ రిపోర్ట్ పట్టుకొని వచ్చి మళ్ళీ మేము గాంధీ హాస్పిటల్కి పోయాం. గాంధీ హాస్పిటల్లో ఒకరోజు ఉండి మళ్ళీ వచ్చి దాన్ని బట్టి మేము సిపికి ఇంకా డిఎస్పికి కంప్లైంట్ పెట్టాం. అది మా అన్నకు చెప్పాము, అట్లా కూడా అందరం కలిసి పెట్టాం. పెట్టిన తర్వాత మా అన్న అందులోనే 45 రోజులు అవుతుంది కేసు. ఇంతవరకు కోర్టు కానిస్టేబుల్ ఉపేంద్రాచార్య అని ఉన్నాడు. అతను ఇంటికి రావడం జరిగింది. వచ్చి మీ మీద కేసులు అయితే ఏందో సార్తో వచ్చి మాట్లాడుకుని వెళ్ళానని రావడం, బెదిరించడం జరుగుతుంది. దానివల్ల భయపడి 45 డేస్ నుంచి తప్పించుకునే తిరుగుతుంది మా అన్న. ఆయన తిండి ఎలా తింటుండో, ఏడవంతుండో అనేది మాకు తెలియదు. 45 డేస్ నుంచి తప్పించుకున్నాడు. మొన్న ఇంటికి వచ్చాడు, 4 డేస్ ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయి ఏడన్నా ఉన్నా అంటే చౌటపల్లికి పోయేస్తా, చౌటపల్లినే ఉన్నా అన్నాడు. సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ఓ లైవ్ వీడియో చేసి విశ్వకర్మ గ్రూప్లో పెట్టి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఎక్కడ పోయింది అనేది ఇంతవరకు ఆచూకీ లేదు. మిస్సింగ్ కేసు పెట్టాము, ఇంతవరకు తేలాడుతున్నాం. 5 డేస్ అయింది, ఇప్పటివరకు మా అన్న ఆచూకీ తెలియలేదు. దాని గురించి ఎస్ఐ గారి దగ్గరికి కూడా పోయాం. మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటున్నాం. కానీ మా అన్ననేమో ఎస్ఐ గారి టార్చర్ వల్ల నేను పారిపోయానని చెప్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థమైతే లేదు. మా అన్న బాధ మా అన్న ఉండు అనేది మాకు అర్థమైతే లేదు. దయచేసి ఎస్ఐ గారు మా మీద దయదలిచి మా అన్నని ఎక్కడున్నా పట్టుకొచ్చి మాకు అప్పగించాలని కోరుకుంటున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.